హెచ్సిఏ స్కామ్ లో నిందితుల సిఐడి విచారణ ముగిసింది. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరో 5గురిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో నిందితుల స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు సిఐడి అధికారులు. నిందితులకు గాంధీలో వైద్య పరీక్షల తర్వాత మేడ్చల్ కోర్టుకు తరలించారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఎస్ఆర్హెచ్ ను హెచ్సిఏ ఇబ్బంది పెట్టినట్లు ఆరోపణలున్నాయి. అదనంగా మరో 10% టికెట్ల కోసం హెచ్సిఏ డిమాండ్ చేయగా అందుకు ఎస్ఆర్హెచ్ నిరాకరించింది. హెచ్సిఏ స్కామ్ లో నిందితుల సిఐడి విచారణ ముగిసింది. హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మరో 5గురిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో నిందితుల స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు సిఐడి అధికారులు. నిందితులకు గాంధీలో వైద్య పరీక్షల తర్వాత మేడ్చల్ కోర్టుకు తరలించారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ ఎస్ఆర్హెచ్ ను హెచ్సిఏ ఇబ్బంది పెట్టినట్లు ఆరోపణలున్నాయి. అదనంగా మరో 10% టికెట్ల కోసం హెచ్సిఏ డిమాండ్ చేయగా అందుకు ఎస్ఆర్హెచ్ నిరాకరించింది. హెచ్సిఏ స్కామ్ లో సిఐడి విచారణ అయితే నిందితులకు సంబంధించి విచారణ పూర్తయింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, హెచ్సిఏ స్కామ్ లో ఇప్పటికే సుమారుగా 6 మందిని సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే ఉదయం నుంచి కూడా వారిని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రధానంగా హెచ్సిఏలో జరిగినటువంటి అవకతవకల మీద దృష్టి సారించినటువంటి సిఐడి అధికారులు ఆ దిశగానే వారి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కొద్దిసేపు క్రితమే సిఐడి ప్రాంతీయ కార్యాలయం నుంచి వీరిని గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో 5 మంది నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇలా వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి క్రమంలోనే ఒక నిందితుడికి ఐబీపీ కావడంతో కొద్దిసేపు అక్కడే మందులు ఇచ్చి అతనికి అక్కడే చికిత్స అందించినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే కొద్దిసేపు 5గురు నిందితులను సిఐడి అధికారులు గాంధీ ఆసుపత్రి నుంచి తరలించారు. ప్రస్తుతం మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టుకు ఈ 5 మంది నిందితులను ప్రజెంట్ తరలిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా హెచ్సిఏలో జరిగినటువంటి అవకతవకల మీదే సిఐడి అధికారులు నమోదు చేస్తున్నారు. హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు ఈ స్కామ్ లో కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా జగన్మోహన్ రావు ఈ హెచ్సిఏలో అధ్యక్షుడిగా కావడానికి ప్రధానంగా నకిలీ పత్రాలను సృష్టించి ఫోర్జరీకి పాల్పొందినట్టుగా కూడా తెలుస్తోంది. హెచ్సిఏ అధ్యక్షుడిగా పోటీ చేయాలంటే హెచ్సిఏ అధ్యక్షుడిగా గెలవాలి అంటే మాత్రం అంతకంటే ముందు ఏదైనా ఒక క్రికెట్ క్లబ్ లో ఆయన ప్రెసిడెంట్ గా కొనసాగి ఉండాలి. సో దీన్ని అదనుగా తీసుకున్నటువంటి జగన్మోహన్ రావు ప్రధానంగా గౌలీపురంలోని ఒక క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి కృష్ణ యాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఆ గౌలీపురం క్రికెట్ క్లబ్ ను ఫోర్జరీ చేసి అనంతరం శ్రీచక్ర క్రికెట్ క్లబ్ గా మార్చారు. ఈ శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో నకిలీ పత్రాలను సృష్టించి దానికి జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా ఉన్నారంటూ కూడా ప్రధానంగా ఆ పత్రాలను క్రియేట్ చేశారు. ఆ నకిలీ పత్రాల ఆధారంగానే ఒక క్లబ్ ను ఏర్పాటు చేశారు. ఆ క్లబ్ కు తానే అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రావు చెప్పుకుని హెచ్సి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. సో ఇదే నేపథ్యంలో సిఐడి అధికారులు ఈ విషయాన్ని గమనించారు. సో నేరపూరితంగా నమ్మక ద్రోహంతో ఈ మొత్తం నిధుల దుర్వినియోగానికి కూడా పాల్గొనేది కూడా నిర్ధారణకు రావడంతో సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. సో ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు ఇక ట్రెజరర్, ఆ తర్వాత ఎస్సీఏ సిఇఓ సునీల్,
వీరందరినీ కూడా 5 మందిని కూడా అదుపులోకి తీసుకుని ప్రజెంట్ మేడ్చల్ కోర్టుకు తరలిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. కేవలం ఇది మాత్రమే కాకుండా ఎస్పీఏలో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయి. సప్లిమెంటరీ టికెట్ల విషయంలో కూడాను జగన్మోహన్ రావు చెల్లింపులకు పాల్పడినట్టుగా కూడా ఇప్పటికే సిఐడి అధికారులు గుర్తించారు. గతంలోనే మార్చిలో లక్నోతో డెక్లరేషన్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలోనే ప్రజెంట్ తమకు ఇవ్వాల్సినటువంటి కాంప్లిమెంటరీ టికెట్ కన్నా అదనంగా కాంప్లిమెంటరీ టికెట్ ఇవ్వాలంటే కూడా ఎస్పీఏ ఇటు ఎక్కడ తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో అన్ని అంశాల మీద సిఐడి అధికారులు దర్యాప్తు చేసి ప్రజెంట్ ఇప్పుడు 5 అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలిస్తున్నారు. అనంతరం దీన్ని సెంటర్ కూడా జైలుకు తరలించబోతాం. రైట్ శశి, థ్యాంక్ యూ. నకిలీ పత్రాలతో హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు గెలుపొందారని ఆరోపించారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి. హెచ్సీఏలో కోట్లలో అవినీతి జరిగిందని అంటున్నారు. ప్లేయర్ సెలక్షన్లోనూ డబ్బులు వసూలు చేశారని టీసీఏ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి విమర్శిస్తున్నారు. హెచ్సీఏ అవినీతిపై సిఐడికి ఫిర్యాదు చేసిన టీసీఏ జనరల్ సెక్రటరీ గురువారెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారంలో ఇప్పటికే సిఐడి దర్యాప్తు పూర్తి చేసింది. ఈ కేసులో 5 మంది నిందితులను కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. సిఐడి దర్యాప్తులో 3 అంశాలపైన ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు అతని ఎన్నిక సంబంధించి కావచ్చు, ఫోర్జరీ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి గురువారెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్లో అంటే మీరు దాదాపు 1 year పైన కంప్లైంట్ ఇచ్చి ఈ కంప్లైంట్లో మీరు గుర్తించినటువంటి అంశాలు ఏంటి? ఇప్పటి వరకు సిఐడి దర్యాప్తులో 3 అంశాలను వెలుగులోకి తీసుకువచ్చింది. మీ కంప్లైంట్ ఏంటి? మీరు ఇచ్చినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి. మనకు ఇప్పుడు 2016లో జస్టిస్ దవే కమిటీ అపాయింట్ అయింది. జస్టిస్ దవే అండ్ సీతాపతి కమిటీ వాళ్ళు అప్పుడు రికమెండ్ చేశారు ఏంటంటే చాలా ఫ్రాడ్ జరుగుతుంది ఇక్కడ అని. ఫోరెన్సిక్ ఆడిట్ అప్పుడు రికమెండ్ చేసి ఈఎన్వై ఫోరెన్సిక్ ఆడిట్లో చాలా మందిని దొరికారు. అప్పుడు ఫ్రాడ్ జరిగిందని ఎస్టాబ్లిష్ అయింది. వీళ్ళ మీద సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని కూడా అప్పుడు రికమెండేషన్ వచ్చింది. అప్పుడు కొన్ని కేసులు అంతకుముందు ఏసీబీ కేసులు ఉన్నాయి ఇక్కడ స్టేడియం విషయంలో, మిగతా విషయాలలో. అంటే ఫ్రాడ్ అనేది కంటిన్యూ జరుగుతుంది, ఎవరు మారినా ఎవరు వచ్చినా కానీ. తర్వాత 2018లో జస్టిస్ నరసింహారెడ్డి గారు ఓంబడ్స్మన్ ఉన్నప్పుడు కొంతమందిని డిస్క్వాలిఫై చేసి వెండర్స్ సహా వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి అప్పుడు ఈ శ్రీచక్ర క్రికెట్లో ఎప్పుడైతే జగన్మోహన్ రావు కాంట్రవర్సీలు ఉందో ఈ క్లబ్ అది మెంబరే కాదని డిస్క్వాలిఫై చేశారు. అప్పుడు 2022లో ఇదే క్లబ్ని హైకోర్టు కూడా డిసప్రూవ్ చేసింది. అది వాళ్ళు గౌలిపుర కరెక్టు, ఇది కాదనేది. మళ్ళా 2022 మనకి జస్టిస్ కక్రు కమిటీ 4గురితో సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన కమిటీ వచ్చింది. ఆ కమిటీ కూడా ఐడెంటిఫై చేసింది ఏంటంటే చాలా ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరుగుతున్నాయి, కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి, సెలక్షన్స్లో కరప్షన్ ఉంది, ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది పిల్లల భవిష్యత్తుతోటి, ఇది సరిగా లేదన్నప్పుడు సుప్రీంకోర్టుకు రిపోర్ట్ సబ్మిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ జస్టిస్ నాగేశ్వరరావు గారి కమిటీ వచ్చింది. నాగేశ్వరరావు కమిటీ వచ్చి వాళ్ళు చాలా రిఫార్మ్స్ రికమెండ్ చేశారు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి. ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కేటగిరీలోకి వచ్చే దాదాపు 57 క్లబ్స్ని వాళ్ళు ఆయన ఒక 3 years కోసం డిస్క్వాలిఫై చేశారు. ఎవరైతే ముందు సీట్లో కూర్చొని ఈ ప్రాబ్లం రెక్టిఫై చేయాలని ఆయనే ప్రాబ్లంతో ముందుకు వచ్చింది. అసలు ఆయన ఎలక్షన్ తప్పది ఫస్ట్ ఆఫ్ ఆల్. 2, మీరు ఇప్పుడు ఫోర్జరీ గురించి అడిగారు కదా. గౌలిపుర 2016లో గౌలిపురాలో ఉన్న మెంబర్సు మేము ఇది డిజాల్వ్ చేస్తున్నాము, మేము శ్రీచక్రలో పోతున్నామని అందరూ సంతకాలు పెట్టి కొత్తది పెట్టుకోవడం ఒక పద్ధతి. అట్లా జరగలే. గౌలిపురంలో ఉన్న వాళ్ళు అట్లే ఉన్నారు. వాళ్ళ పేర్లతోటి కొత్త సంతకాలు వచ్చినాయి. శ్రీచక్రాలో కొత్త సంతకాలు ఉన్నాయి, సంతకాలు ఇవి కావు. ఒక 2-3 సంతకాలే అందులో ఉన్నాయి, మీరు డాక్యుమెంట్ చూస్తే వెరిఫై అవుతుంది. అంటే వీళ్ళ పేర్ల మీద మీరు చెప్పే లెక్క ప్రకారం సిఐడి విచారణలో కూడా ఈ సంతకాలు ఉన్నవన్నీ కూడా నకిలీ సంతకాలు, ఇవన్నీ కూడా ఫోర్జరీ సంతకాలు అనేది 2 మెయిన్ ప్రెసిడెంట్ సంతకము ఇంకోటి చేసి వీళ్ళు మార్చుకున్నారు. బేసికల్గా ఏంటంటే ఇప్పుడు ఒక ప్రొసీజర్ ప్రకారం వీళ్ళు పోలేదు. ఈ గౌలిపుర అనే క్లబ్లో ఉన్న మెంబర్లు పేరు మార్చుకుంటాం అక్కడ అప్లికేషన్ పెట్టుకొని ప్రొసీజర్ చేసుకోవాల్సింది. వీళ్ళకు అండర్స్టాండింగ్ లేదు కాబట్టి గొడవ పడ్డని ఉంటారు కాబట్టి వాళ్ళ పేర్ల సంతకాలు కూడా ఇందులో వీళ్ళే సంతకాలు పెట్టేసారు. అది ఫోర్జరీ, నెంబర్ 1 ఫ్రాడ్. అది అసలు శ్రీచక్ర అనేది క్లబ్ మెంబర్ కాదు, అందులో మెంబర్లు ఒరిజినల్ కాదు, సంతకాలు ఒరిజినల్ కాదు, ఫోర్జరీ. దాంట్లోకి జగన్మోహన్ రావు ఎంటర్ అయ్యాడు. అందులో శ్రీచక్ర లిస్టులో ఉండకూడదు, ఓటర్ లిస్టులో ఉంది. దాని రిప్రజెంటేటివ్ రాజేంద్ర యాదవ్ ఉండాలి లిస్ట్ ప్రకారం, ఆయన కాకుండా జగన్మోహన్ రావు వచ్చాడు. ఇప్పుడు ఇందులో కాంటెస్ట్ చేసేదానికి ఒక రూల్ ఉంది. ఇంతకుముందు ప్రీవియస్ జనరల్ బాడీలో రిప్రజెంట్ చేసి ఉండాలి. ఎస్సీఐ జనరల్ బాడీ మీటింగ్లో జగన్మోహన్ రావు చేయని 1 month అవుతుంది. అంతకుముందు 1 year ముందు ఆయన మెంబర్ కానే కాదు. అటువంటిప్పుడు ఆయన ఎలిజిబిలిటీ ఉండకూడదు, ఆయన నామినేషన్ యాక్సెప్ట్ చేయకూడదు. ఎలక్షన్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ రిటర్న్ చేయాలి అప్లికేషన్. బట్ ఆయన క్వాలిఫై అయ్యిండు. అవడమే కాకుండా మళ్ళీ గెలిచిండు కూడా. గెలిచిన తర్వాత మళ్ళీ ఇంకా
ఇప్పుడు జనరల్ ఎవరు సంతకాలు పెట్టాలి, చెక్స్ బ్యాంక్ అకౌంట్ ఎవరు ఆపరేట్ చేయాలని ఒక మ్యాండేట్ తీసుకోవాలి జనరల్ బాడీలో, లేదా అపెక్స్ బాడీ ఒక కూర్చొని ఒక అప్రూవల్ ఇవ్వాలి. ఇలా డిస్కషన్ కూడా చేయలేదు. వీళ్ళు ఎవరెవరు సంతకాలు పెట్టాలనే మ్యాండేట్ లేకుండా సంతకాలు పెట్టేస్తున్నారు. కోట్ల రూపాయలు డ్రా అయిపోతున్నాయి. అదంతా ఫ్రాడ్ కదా. ఇంకా అంటే నిధుల గోల్మాల వ్యవహారానికి సంబంధించి మరోసారి నిందితులను కస్టడీకి తీసుకొని విచారిస్తే ఇంకా వాస్తవాలు బయటపడతాయనేది సిఐడి భావిస్తుంది. కాబట్టి 2-3 రోజుల్లోనే సిఐడి మరోసారి నిందితులను కస్టడీకి కూడా కోరేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ పవన్తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.